Hello everyone. So friends, Sanjay Gandhi Postgraduate Institute of Medical సైన్సెస్లో నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్తో పాటు మరికొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయో మరియు అర్హత మరియు శాలరీ మరియు ఎలా అప్లై చేసుకోవాలో అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. సో ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. సో ఇక జాబ్స్కి ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తంగా పోస్ట్ అనేవి చూస్తే కనుక, సో ఇక్కడ ఫస్ట్ వన్ నర్సింగ్ ఆఫీసర్. సో ఇందులో కూడా కేటగిరీ వైజ్ ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 253, ఎస్టీ వాళ్ళకి 24, ఓబీసీ వాళ్ళకి 324, ఈడబ్ల్యూఎస్కి 119, జనరల్ వాళ్ళకి 480. సో ఇక్కడ మొత్తంగా చూస్తే 1200 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ పే స్కేల్ అనేది లెవెల్ 7 ప్రకారం ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ గ్రూప్ వచ్చేసి బి అండి. సో నెక్స్ట్ చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్. సో ఇక్కడ మొత్తంగా చూస్తే 6 పోస్టులు అండి ఇవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6. సో ఇక్కడ గ్రూప్ సి అండి. సో నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ 1 పోస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ 7 పోస్ట్, స్టోర్ కీపర్ 22 పోస్ట్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2 2 పోస్ట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 32 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 64 పోస్టులు, సిఎస్ఎస్డి అసిస్టెంట్ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఇన్ డిప్లొమా కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18 జూన్ 2025 ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 18 జూలై 2025 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180 రూపాయలు ఫ్రెండ్స్. ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 708 రూపాయలు అయితే ఆన్లైన్లో ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎంపిక ప్రక్రియ అనేది రాత పరీక్ష ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ నైపుణ్య పరీక్ష ప్లస్ మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అండ్ వైద్య పరీక్ష ఫస్ట్ వన్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్. సో ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్కి కావాల్సింది బిఎస్సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఇన్ డిప్లొమా కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ పరిజ్ఞానం మరియు కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ నిమిషానికి 30 పదాలు లేదా హిందీ నిమిషానికి 25 పదాలు, 1 సంవత్సరం అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, షార్ట్ హ్యాండ్ వేగం నిమిషానికి 80 పదాల కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సిఎస్ఎస్డి అసిస్టెంట్. సిఎస్ఎస్డిలో డిప్లొమాతో పాటు సైన్స్లో 12వ తరగతి ఉత్తీర్ణత ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ 10వ తరగతి ఉత్తీర్ణ ఫ్రెండ్స్. హాస్పిటల్ అటెండెంట్కి గ్రేడ్ 2 10వ తరగతి ఉత్తీర్ణత ఫ్రెండ్స్. సో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అకౌంటెంట్లో బీకామ్ 55 మార్కులు మరియు 2 సంవత్సరాల అకౌంట్స్ అనుభవం అండ్ కంప్యూటర్ పరిజ్ఞానం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ సిడబ్ల్యూఎస్ ఎలక్ట్రిక్స్, గ్లాస్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ డిగ్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్లో లైఫ్ సైన్స్ మరియు ఇతర సైన్స్లో బీఎస్సీ మెడికల్ రేడియేషన్ మరియు ఐసోటాప్ టెక్నిక్స్ డిఎంఆర్ఐటీలో
1 సంవత్సరం డిప్లొమా లేదా ఏఈఆర్బి ఆమోదించిన తత్సమాన కోర్స్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టోర్ కీపర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో సంస్థ నుండి మెటీరియల్ మేనేజ్మెంట్ పీజీ డిగ్రీ డిప్లొమా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మెడికల్ సోషల్ సర్వీసెస్ ఆఫీసర్కి గ్రేడ్ 2 సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ లేదా వెల్ఫేర్ ఆఫ్ హెల్త్ ఏజెన్సీస్తో పాటు అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓటీ అసిస్టెంట్ బీఎస్సీ అనస్థీషియా ఆపరేషన్ థియేటర్లో టెక్నాలజిస్ట్ అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.